తర్వాత 87 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 87 చూడు. ద స్మాలెస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 104, 78 and 260 ఈస్ పి. ఈ p ప్లస్ 40 ఈక్వల్స్ q స్క్వేర్, దెన్ వాట్ ఇస్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ q అన్నాడు. ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే మనకి చూడు, ఇక మనకి ఇది 104 ఒకటి, ఇంకోటి 78 ఒకటి, ఇంకోటి 260 ఒకటి. వీటికి ఎస్ఎఫ్ చేయాలి. ఎస్ఎఫ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 1560 కదా. అంటే ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p. అయితే మనకి ఇక్కడ p ప్లస్ 40 అండి. p ప్లస్ 40 అనేది ఈజ్ నథింగ్ బట్ ఎవరికి ఈక్వల్? ఇది q స్క్వేర్కి ఈక్వల్. 1560 ప్లస్ 40 అంటే ఎంత? 1600 కదా. ఇది ఎవరి వాల్యూ ఇక్కడ మనకి? ఇది q స్క్వేర్. అంటే q వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంతకు సమానం? ఇది 40. q ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే ఇది 40 ఈజ్ సంథింగ్. అంటే 104, 78 and 260కి ఎల్సిఎం చేస్తే 1560. q స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అంటే p ప్లస్ 40కి ఈక్వల్. p వాల్యూ 1560 ప్లస్ 40 అంటే 1600 అనమాట. q ఈక్వల్స్ టు 40. సో కాబట్టి 87కి ఏ ఆప్షన్? ఈ ఆప్షన్ ఆన్సర్.